క్రైస్ట్ హండ్రెడ్ ఫ్యామిలీలోనికి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తాం. భార్యాభర్తల మధ్యలో బంధం బలంగా ఉండాలంటే ఏం చేయాలి అని అనేకమైన విషయాలు నేర్చుకుంటూ, అబ్యూజివ్ బిహేవియర్ ఉండొద్దు, దాన్ని ఎలా జయించాలో, అసలు అబ్యూజివ్ బిహేవియర్ అంటే ఏంటి, చెడ్డ ప్రవర్తన అంటే ఏంటి, దాన్ని ఎలా జయించాలి, దాని లక్షణాలు ఎలా ఉంటే దాన్ని ఎలా గెలవాలనే విషయాలు మనం నేర్చుకుంటాం. నిన్నటి దినాన ఒక విషయాన్ని స్పష్టంగా మీతో చెప్పాను. అబ్యూజివ్ బిహేవియర్ని గెలవాలంటే ఎవరి తప్పులు వాళ్ళు ఒప్పుకోవడం. రెండవది, ప్రభు చిత్తానికి వదిలేయడం, ప్రభు శిక్షకు వదిలేయడం. మన బైబిల్లో చాలా స్పష్టంగా రోమా 12:19, ఒకవేళ నిజంగా నీ భర్త తప్పు చేశాడు, నీ భార్య తప్పు చేసింది, భార్యలో పొరపాటు ఉంది, భర్తలో పొరపాటు ఉంది, దేవుని చిత్తాన్ని సమర్పించండి. వాళ్ళ మీద ఉగ్రత రావాలి, శిక్ష రావాలని కాదు, కానీ దేవుడు వారి మనసు మార్చాలి అని రోమా 12:19లో నువ్వు పగ తీర్చుకోకు అంటాడు. ప్రభు చిత్తానికి విడిచిపెట్టు. అలాగని వాళ్ళకి ఏదో జరగాలని కాదు, కానీ వాళ్ళలో మార్పు రావాలని. అందుకే ఎఫెసీ పత్రిక 6:4 కూడా తండ్రులు తమ పిల్లల్ని ఎందులో పెంచాలంటే ప్రభు శిక్షలోను, ప్రభు బోధలోను పెంచాలి. అంటే దేవుని శిక్ష ఎంత గొప్పదో దాన్ని భయపడి మారాలి. నీ శిక్షకో నీ కోపానికో కాదు, దేవునికి భయపడే కుటుంబాలుగా ఉండాలనేది దాని ఉద్దేశం. అది రెండవది. అంతేకాదండి, మీరు యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చాలా స్పష్టంగా చూస్తాం. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపపడడం వల్ల ఏం సాధిస్తారండి? అబ్యూజివ్ బిహేవియర్లో చాలా చండాలమైన విషయం ఏంటంటే కోపపడడం, మాట్లాడుకోకుండా, సమాధాన పడకుండా, విషయాలు అర్థం కాకుండా ఒకరి మీద ఒకరు బిగ్గరగా కేకలు వేయడం. దట్ ఈస్ రాంగ్. అది పొరపాటు అని నేను స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాను. దాన్ని ఎంత మాత్రం ఎంటర్టైన్ చేయొద్దు అంటున్నాను. యాకోబు పత్రిక 4:6-7లో దేవుడు అహంకారాలను ఎదిరిస్తాడు, జాగ్రత్త. కానీ ఎటువంటి అహంకారం లేకుండా తగ్గింపు కలిగి ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి ఉండండి. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.